అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉగ్రవాద కదలికలు తీవ్ర కలకలం రేపాయి. ఈ కేసులో ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ చేయగా తాజాగా వారి భార్యలను అదుపులోకి తీసుకున్నారు. ఉగ్రవాదులు అబూబకర్ సిద్దిక్ భార్య సైరాబాను, మహ్మద్ అలీ భార్య షమీంలను రాయచోటి కోర్టులో హాజరుపరిచారు. వీరికి 14 రోజులు రిమాండ్ విధించింది కోర్టు. దీంతో వారిని కడప సెంట్రల్ జైలుకు తరలించారు. ఉగ్రముఖల కదలికలను గుర్తించిన తమిళనాడు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ ఇటీవల ఇద్దరు ఉగ్రవాదులను అరెస్ట్ చేసింది. వారిని అదుపులోకి తీసుకున్న తర్వాత నిందితుల ఇళ్లలో తమిళనాడు పోలీసులు సోదాలు నిర్వహించారు. పోలీసుల సోదాల్లో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుల నివాసాల్లో భారీ పేలుళ్లకు ఉపయోగించే పేలుడు పదార్థాలు, డిటోనేటర్లు, వాకీటాకీలు, పేలుడుకు వాడే వైర్లు లభ్యమైనట్లు తెలుస్తుంది. పట్టుబడిన ఇద్దరు ఉగ్రవాదులలో ఒకరు అబూబకర్ సిద్దిక్, మహ్మద్ అలీగా తమిళనాడు పోలీసులు గుర్తించారు. అయితే వీరు తమిళనాడులో మారు పేర్లతో తిరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అక్కడ అబూబకర్ సిద్దిక్ తన పేరును అలియాస్ నాగూర్గా, మహ్మద్ అలీ తన పేరును మేలపలయంగా చెప్పుకొని తిరుగుతున్నట్టు పోలీసులు పసిగట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర. థ్యాంక్ యూ అనూష. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి ఒక్కసారిగా ఉలిక్కిపడిందని చెప్పుకోవచ్చు. ఇద్దరు ఉగ్రవాదులు 30 ఏళ్ల నుంచి కూడా ఈ ప్రాంతంలోనే మకాం వేసి ఉన్నారనే సమాచారం బయటికి రావడంతో ప్రజలంతా ఆందోళన చెందారు. రాయచోటిలోని కొత్తపల్లి ప్రాంతంలో ఇల్లు అద్దెకు తీసుకుని చీరల వ్యాపారం చేసుకుంటున్న సోదరులు అబూబకర్ సిద్దికి అలాగే మహ్మద్ అలీ తెర వెనుక భారీ బాంబు పేలుళ్లకు కుట్ర పన్నినట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో గుర్తించింది. ప్రధానంగా 2011లో బీజేపీ అగ్రనేత ఎల్కే ఆద్వానీ రథయాత్ర సందర్భంగా మదురైలో బాంబులు పేల్చడానికి కుట్ర పన్నారు. ఈ ఇద్దరు కూడా రథయాత్రలో పైపు బాంబుతో పేలుళ్లు జరపాలని పథక రచన చేయగా నాడు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో బాంబులను నిర్వీర్యం చేశారు. 1995లో చెన్నైలోని చిత్రాజీపేట హిందూ మున్నాని కార్యాలయంపై కూడా ఈ బాంబు దాడి చేసిన కేసులోనూ ఈ ఇద్దరు సోదరులు నిందితులుగా ఉన్నారు. అదే ఏడాది పార్సల్ బాంబు పేల్చిన కేసులోనూ 1999లో చెన్నై, తిరుచి, కోయంబత్తూర్, కేరళ ప్రాంతాల్లో వరుసగా 7 చోట్ల బాంబు పేలుళ్లు జరిపిన ఘటనలో వీరిద్దరు కూడా ప్రధాన నిందితులు ఉన్నారు. 2012లో తమిళనాడులోని వేలూరులో డాక్టర్ అరవింద రెడ్డిని హత్య చేయడంలోనూ వీరిపై కేసులు ఉన్నాయి. 2013లో బెంగళూరు మల్లేశ్వరం బీజేపీ కార్యాలయంపై కూడా బాంబు పేలుళ్ల కేసులో నిందితులుగా ఉన్నారు. 1999లో తమిళనాడు, కేరళలో బాంబులు పేల్చడానికి కుట్ర పన్నిన ఘటనలో కూడా వీరిపై అభియోగాలు ఉన్నాయి. అయితే సోదరుల ఇద్దరిపై కూడా తమిళనాడులో 10 వరకు కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. వీరిని పట్టుకోవడానికి తమిళనాడు ప్రభుత్వంతో పాటు కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు కోట్ల రూపాయల రివార్డు ప్రకటించారు. తమిళనాడు నుంచి తప్పించుకుని వచ్చిన తీవ్రవాదులు అబూబకర్ సిద్దికి, మహ్మద్ అలీ ఎవరికి అనుమానం రాకుండా 30 ఏళ్లుగా రాయచోటిలో నివాసం ఉంటున్నారు. స్థానిక మహిళలను వివాహం చేసుకుని అద్దె ఇళ్లలో నివాసం ఉంటూ చీరల వ్యాపారం చేస్తూ గడుపుతున్నారు. అయితే తెర వెనుక తీవ్రవాద చర్యలు బలంగానే చేస్తున్నట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో వర్గాలు అయితే గుర్తించాయి. రాయచోటిలో ఉన్నారని ఇంటెలిజెన్స్ బ్యూరో పక్కా సమాచారం సేకరించింది. వారిని పట్టుకోవడానికి ఐబీ అధికారులు 2 నెలల నుంచి రాయచోటిలోనే మకాం వేశారు. మారు వేషాలతో తిరుగుతూ చిరుతిండ్లు విక్రయిస్తూ ఉగ్రవాదుల కదలికలు వారి ఇళ్లపై నిఘా పెట్టారు. ఎట్టకేలకు నిందితుల ఇళ్లను గుర్తించి స్థానిక పోలీసుల సహకారంతో ఇద్దరిని కూడా మొన్న సోమవారం అరెస్టు చేసి చెన్నైకి తరలించారు. వీరి ఇళ్లలో పోలీసులు అలాగే ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు తనిఖీలు చేయగా తీవ్రవాద కార్యకలాపాలకు సంబంధించినటువంటి పుస్తకాలు అలాగే మందుగుండు సామగ్రి లభ్యమైనట్లు కాసేపటి క్రితమే అన్నమయ్య జిల్లా ఎస్పీ అలాగే రాయలసీమ ఏదైతే డిఐజీ కోయ ప్రవీణ్ ఉన్నారో వీరందరూ కూడా ఈ కాసేపటి క్రితమే మీడియా సమావేశంలో వెల్లడించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే ఈ అన్ని సామగ్రికి సంబంధించినటువంటి ఏదైతే పేలుడు బాంబు తయారు చేయడానికి గల పూర్తి స్థాయి అన్ని సామగ్రి పరికరాలు అన్ని కూడా వీరి ఇంట్లో దొరికాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మీడియా సమావేశంలో వెల్లడించారు. అలాగే ఈ ఘటనపై అన్నమయ్య జిల్లా పోలీసులు పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ఆరా తీశారు.
ఈ క్రమంలో ఇవాళ పోలీసు అలాగే రెవెన్యూ అధికారులు కూడా కలిసి కొత్తపల్లిలో నివాసం ఉంటున్న ఉగ్రవాదుల నివాసాల్లో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా 2 ఇళ్లలోనూ పంచనామా నిర్వహించి పలు పుస్తకాలు, డాక్యుమెంట్లు, సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆ ఇళ్లకు తాళాలు వేసి మరోవైపు ఉగ్రవాదుల కుటుంబం ఎవరితో మాట్లాడే వాళ్ళు, అలాగే ఎవరితో కలిసి ఎక్కువ క్లోజ్ గా ఉన్న వాళ్ళు అని కూడా ఆరా తీశారు. అలాగే ఈ ఎవరితోనూ కలిసేవారు కాదు, ఓన్లీ వారొక్క మాత్రమే సింగిల్ గా ఉండేవారని చెప్పి కూడా అయితే అక్కడ స్థానికులు అయితే చెప్పడం జరిగింది. మొత్తానికి ఈ రోజు అన్నమయ్య జిల్లా రాయచోట్ల 30 ఏళ్ల నుంచి ఒక ఉగ్రవాదులు ఇక్కడ స్థావరంగా ఏర్పాటు చేసుకుని పెళ్లిళ్లకు పెద్ద కుట్ర చేశారు. అయితే మొత్తానికి ఇంటెలిజెన్స్ బ్యూరో అలాగే తమిళనాడుకు సంబంధించినటువంటి అధికారులందరూ కూడా పట్టుకోవడంతో రాయచోట్లో ఉన్నటువంటి అందరూ కూడా అవాక్కయ్యారు, ఊపిరి పీల్చుకున్నారని చెప్పుకోవచ్చు. ఎటువంటి పేలుడు లేకుండా, ఎటువంటి ఘటనలు జరగకుండానే పోలీసులు పట్టుకోవడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే వీరి భారీ పేలుళ్లకైతే కుట్ర చేసినట్లుగా తెలుస్తోంది. అయితే అది ఎక్కడ చేశారు ఏంటి అన్నది కూడా విచారణలో వెల్లడయ్యే అవకాశం ఉంది. అలాగే వారిని కస్టడీకి తీసుకొని అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే వీరిద్దరి భార్యలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకంటే వారు కూడా ఈ ఉగ్రవాద కార్యకలాపాల్లో పాలు పంచుకున్నారన్న అనుమానంతో వారిని ఈ రోజు అదుపులోకి తీసుకున్నారు. వారిని కూడా విచారిస్తున్నటువంటి పరిస్థితి. వారికి ఎంతవరకు సమాచారం తెలుసు, పేలుళ్లకు ఎక్కడైనా కుట్ర చేశారా, ఒకవేళ పేలుళ్లకు కుట్ర చేసింటే ఎక్కడ చేశారు, ఆల్రెడీ అవి ఎటువంటి డిస్పాచ్ అయినా బాంబులకు సంబంధించినటువంటి అంశాలు అన్ని కూడా ఆరా తీస్తున్నారు. మరి మొత్తానికి ఒక పెద్ద సంచలనం వార్త అని చెప్పుకోవచ్చు మనము. అనుష. రైట్ రామచంద్ర, థ్యాంక్ యూ.